హలో, నేను డాక్టర్ దివ్య, పీడియాట్రిషియన్ అట్ సురక్ష హాస్పిటల్, ప్రగతినగర్. ఇప్పుడు నేను కామన్‌గా ఎర్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్‌లో ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే మా పిల్లలకి దగ్గు, జలుబు ఎక్కువొస్తున్నాయి అని పేరెంట్స్ చాలామంది వచ్చి అడుగుతున్నారు. సో, దాని గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, యూఆర్టీఏ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో, మీ పిల్లలు పీపీ1 నర్సరీ లేదా పీపీ2 స్కూల్స్‌కి వెళ్తున్నప్పుడు మా పిల్లలు 3 మంత్స్ అయిందండి జాయిన్ అయ్యి. సో, 3 మంత్స్ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది. దగ్గు, జలుబు. మళ్ళీ స్కూల్ మాన్పించేస్తున్నాము. ఒక 2 డేస్‌లో రికవర్ అవుతున్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు. మళ్ళీ దగ్గు, జలుబు వస్తున్నాయండి. ఇలా 3, 4 మంత్స్ నుంచి ఇదే జరుగుతోంది. లేదా లాస్ట్ 1 ఇయర్ అంతా ఇలాగే అయిందండి. ఇది నార్మలేనా అనేసి చాలామంది పేరెంట్స్ వస్తున్నారు నా దగ్గరికి. సో, మీ పిల్లవాడు నర్సరీకి వెళ్తున్నాడు అంటే వాడికి ఇంతవరకు కూడా స్కూల్‌కి వెళ్ళడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ హి ఈస్ గోయింగ్ టు స్కూల్. అంటే అక్కడ పిల్లలకు కావచ్చు, ఆ వాతావరణానికి కావచ్చు, వెళ్ళడం అనేది ఫస్ట్ టైం జరుగుతోంది. ఇంటి నుంచి వాడు అప్పుడే బయటికి వెళ్ళాడు. నలుగురిలో ఒక కమ్యూనిటీలో వాడి ఏజ్ ఉన్న పిల్లల కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యాడు. సో, అక్కడ పక్కన పిల్లలకు కావచ్చు, ఎవరికైనా సింపుల్‌గా కాఫ్, కోల్డ్ ఉన్నా గానీ వీడికి తొందరగా అంటుకుంటుంది. ఎందుకు అంటే న్యాచురల్‌గా వాడికున్న ఇమ్యూనిటీ అనేది ఇంతవరకు వేరేగా ఉండింది. ఇప్పుడు ఎక్స్‌పోజ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ అనేవి కొత్త ఇన్ఫెక్షన్స్ వాడికి. సో, మీరు ఎప్పుడు వరీ అవ్వాలి అంటే ఒక సంవత్సరంలో ఎర్లీ ప్రీ స్కూల్ చిల్డ్రన్‌కి మోర్ దెన్ 10-12 ఇన్ఫెక్షన్స్ పర్ ఇయర్. అంటే సంవత్సరంలో 12 మంత్స్ లోపల 10-12 ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే గనక వరీ అవ్వక్కర్లేదు. అంటే యావరేజ్‌గా మంత్‌కి ఒకసారి వాడికి దగ్గు, జలుబు వస్తోంది, దాని మట్టుకు అదే తగ్గిపోతుంది అంటే వరీ అవ్వకండి. లేదు, ఎప్పుడు వరీ అవ్వాలి అంటే వచ్చింది 2 డేస్‌లో తగ్గలేదు, ఇంట్లో పెట్టారు తగ్గలేదు, 3 డేస్ చూసారు తగ్గలేదు, అప్పుడు మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత యాంటీబయాటిక్ వాడితే గానీ వాడికి ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు, జ్వరము తగ్గకుండా ఉండింది, కంటిన్యూస్‌గా ఒక 3 మంత్స్ ఇలాగే జరిగింది అని అనిపిస్తే దట్ ఈస్ అబ్నార్మల్. ఇంకొక అబ్నార్మాలిటీ ఏంటి అంటే దగ్గు, జలుబు వచ్చిన ప్రతిసారి మా పీడియాట్రిషియన్ అండి అడ్మిషన్ చేస్తున్నారు, లేదా ఎక్స్‌రే తీస్తున్నారు, ఇంజెక్షన్స్ పెడితే కానీ తగ్గట్లేదు అని అనిపిస్తే దట్ ఈస్ అబ్నార్మల్. 2 థింగ్స్ అయిపోయాయి అబ్నార్మల్‌గా. థర్డ్ థింగ్ ఏంటి అంటే వాడు ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత యాక్టివ్‌గా ఉంటే పర్వాలేదు. లేదు, నార్మల్‌గా అందరి పిల్లల్లాగా వీడు హెల్తీగా లేడు. లాస్ట్ 1 ఇయర్ స్కూల్‌కి వెళ్ళాడు. దగ్గు, జలుబు రావడం వల్ల సన్నగా అయిపోయాడు. హైట్ సరిగ్గా గ్రోత్ రాలేదు. 12, 13 కేజీలు ఉన్నవాడు 10 కేజీలకి వచ్చేసాడు అలా అనిపిస్తే దట్ ఈస్ అబ్నార్మల్. అండ్ ఇంకొక అబ్నార్మాలిటీ, ఫోర్త్ అబ్నార్మాలిటీ ఏంటి అంటే వాడు మొన్నటి వరకు బాగా బయటకెళ్ళి అవుట్‌డోర్ గేమ్స్ అవి ఆడేవాడు మేడం. ఈసారి మాత్రం ఏంటో లాస్ట్ ఒక 1 మంత్ నుంచో 2 మంత్స్ నుంచో దగ్గు, జలుబు వచ్చేసి తగ్గుతున్నాయి, మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము, వచ్చాము. అయినా సరే వాడు ఇంతకు ముందు ఆడిన గేమ్స్ అవి యాక్టివ్‌గా ఆడలేకపోతున్నాడు. తొందరగా అలసిపోతున్నాడు. ఆకలి తగ్గిపోయింది. ఇలాంటి ఏవైనా సింప్టమ్స్ లాగా మీకు అబ్నార్మల్‌గా మీ చైల్డ్ దగ్గర అబ్జర్వ్ చేశారు అని అనిపిస్తే అప్పుడు దట్ ఈస్ ఆల్సో అబ్నార్మల్. సో, ఇవేవీ లేవు, మీ వాడు స్కూల్‌కి వెళ్తున్నాడు, 2 రోజులు కాఫ్ వస్తోంది, కోల్డ్ వస్తోంది, వితౌట్ మెడికేషన్స్, వితౌట్ యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది అని అంటే వరీ అవ్వక్కర్లేదు. అబౌవ్ నేను చెప్పిన 4 రీజన్స్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం అప్పుడు యూ నీడ్ టు కన్సల్ట్ ఎ పీడియాట్రిషియన్ నియర్ బై. సో, దానికి తగిన ఇవాల్యుయేషన్ వాళ్ళు చేస్తారు. చేసి దట్ మైట్ నాట్ బి ఏ సింపుల్ యూఆర్టీఏ. సింపుల్ యూఆర్టీఏ అంటే సింపుల్ టాన్సిల్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు కాకుండా లంగ్స్‌లో ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు, అది అన్‌డిటెక్టెడ్‌గా వెళ్తూ ఉండొచ్చు. సో, దట్ నీడ్స్ అన్ ఇవాల్యుయేషన్. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనగానే కూడా భయపడక్కర్లేదు. ఎక్స్‌రే తీశాక దట్ మైట్ బి ఆల్సో ఎలర్జీ కాకుండా నిమ్ము చేరింది, నిమోనియా అయింది మీ వాడికి, ఇన్నాళ్ళు మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, అందుకే వాడు పూత తినట్లేదు, ఇలాంటివి ఏమైనా చెప్తే అప్పుడు మీరు కరెక్ట్ ఒపీనియన్ ప్రాపర్‌గా తీసుకొని గైడెన్స్ అనేది తీసుకొని అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో, పేరెంట్స్ be careful with cough, colds which your children might get. Okay? Thank you.